నెలలో 2 సార్లు మటన్, 4 సార్లు చికెన్. ఇది ఆల్రెడీ ఉన్నది సారు, పెద్ద సారు. గురుకుల హాస్టళ్లలో వారానికి 2 సార్లు చికెను, 4 సార్లు 2 సార్లు మటను, 4 సార్లు చికెన్. ఇది ఎప్పుడో ఉన్నది ఈ మెనూ. మళ్ళీ కొత్తగా ఇప్పుడు మీరు ఇచ్చినట్టు చెప్పకూడదు జరా. నాన్ వెజ్ లేని రోజుల్లో లంచ్లో ఉడికించిన గుడ్డు. ఇది కూడా ఉన్నది. సంక్షేమ హాస్టళ్ల విద్యార్థుల కోసం కొత్త మెనూ. ప్రభుత్వానికి సంక్షేమం, అభివృద్ధికి 2 కళ్ళు. ప్రభుత్వానికి సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళు. హాస్టల్ స్టూడెంట్స్ అనాథలు కాదు, రాష్ట్ర సంపద. నాణ్యమైన విద్యను అందిస్తేనే ప్రభుత్వంపై నమ్మకం, గౌరవం. 16 ఏళ్లలో మొదటిసారి డైట్ ఛార్జీలు పెంచాం. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ప్రక్షాళనకు ప్రభుత్వం కృషి. కామన్ డైట్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ పాఠశాలను, గురుకులాలను సందర్శించి మీకు ఒకటి పెట్టాలి, ఖతర్నాక్ ఫోటోనే. ఇప్పుడు ఇది భలే ఫోటో దొరికింది. నిన్న సందర్శించి ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇది చూపెడతాను, ఇది చెప్పినాక చూపెడతాను. ఆయన ఏమంట, మొత్తానికి ఏందట అంటే, ఇది రాష్ట్ర వ్యాప్తంగా 23,000 ప్రభుత్వ స్కూళ్ళు ఉన్నాయి. 23,000 ప్రభుత్వ స్కూళ్ళు ఉన్నాయి. ఈ 23,000 ప్రభుత్వ స్కూళ్ళల్లో ఎంత చదవాలి? కనీసం 50 లక్షల మంది చదవాలి. కానీ ఎంత చదువుతానులాట? 23 లక్షల మంది చదువుతానులాట. 23,000 స్కూళ్ళల్లో 23 లక్షల మంది చదువుతాను. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 11,000 ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. ఈ ప్రైవేట్ స్కూల్స్లో ఎంత చదువుతాను? 34 లక్షల మంది చదువుతాను. 34 లక్షల మంది చదువుతాను. 23,000 ప్రభుత్వ స్కూళ్ళు ఉంటేనేమో 23 లక్షల మంది చదువుతాను. 11,000 ప్రైవేట్ స్కూల్స్ ఉంటేనేమో 34 లక్షల మంది చదువుతాను. ఈ వ్యత్యాసం ఎందుకు ఉన్నది? ఇంకా ప్రభుత్వ టీచర్లే పోటీ పరీక్షలు రాసి పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాన్ని కొడతారు. అంటే ప్రైవేట్ స్కూల్ టీచర్ల కంటే ఒక రకంగా నాలెడ్జి ప్రభుత్వ స్కూల్ టీచర్లకే ఉన్నది. కానీ ప్రభుత్వ పాఠశాలలో చదవడానికి విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ ప్రభుత్వ పాఠశాల వైపు ఎందుకు మొగ్గు చూపుతలేరు అనేది ఇక్కడ ప్రశ్న. దీన్ని ముఖ్యమంత్రి గారు కూడా వేసింది. అయితే ముఖ్యమంత్రి గారు ఎంత తెలివి తక్కువతనంతో మాట్లాడుతున్నారంటే, మీకు మౌలిక సదుపాయాలు ఏమన్నా తక్కువ ఉన్నాయా ప్రభుత్వ పాఠశాలలో? అసలు మౌలిక సదుపాయాలే తక్కువ ఉన్నాయి. బెంచీలు చక్కగా ఉండేవి, బాత్రూములు చక్కగా ఉండేది, విద్యాబోధన చక్కగా ఉండేది, స్కూల్ రూమ్లు చక్కగా ఉండేవి, ఓ ఫ్యాన్ ఉండేది, ఓ బోర్డు ఉండేది. ఆఖరికి చాక్ పీసులే లేవు కదా ప్రభుత్వ పాఠశాలలో. చాక్ పీసులు లేవని మొన్న వార్త వచ్చింది కదా. ఇది మౌలిక సదుపాయాలు కదా, మౌలిక సౌకర్యాలు కదా స్కూల్లో ఉన్నాయి. స్కూల్కో గ్రౌండ్ ఉండేది. ఏం చేయాలంటే స్కూళ్ళకు పిల్లలకు బట్టలు లేకొస్తారు, శివుని ముక్కేసుకొని ఊసుగాన్లు పెట్టుకొని స్నానం చేయకుండా స్కూల్కి అట్నే ఊరికి వస్తారు పిల్లలు. కారణం ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు కూలికి పోయేటోళ్ళు, ఇంటికాడ స్నానం చేయించే ఓపిక ఉండదు. పొద్దున 6 గంటలకు లేయంగానే ఏదో ఒకటి అయింది తింటారు, ఒక గడపారో ఒక గొడ్డలో ఓ పారో పట్టుకొని బయటపడతారు. బయటపడితే ఈ పొరన్నవాడు స్కూల్కి పంపాలి. ఈ పిల్లలు కూడా ఎందుకు వస్తాను స్కూల్కు? ఇంటికాడ అమ్మనాయన ఉండరు, మధ్యాహ్నం ఇంతంత భోజనం పెడతారు, అది తిని మళ్ళీ బయటికి పడదామని ఒక ఆలోచనతో వస్తారు చిన్నపిల్లలు. నేను చెప్పేది పెద్దవాళ్ళు కాదు. అట్లా మరి నువ్వేం చేయాల్సి అప్పుడు? ప్రైవేట్ స్కూల్ బిల్డింగ్ ఎట్లున్నదో గవర్నమెంట్ స్కూల్ బిల్డింగ్ కూడా గట్టిన రంగులు ఉండాలి. ప్రైవేట్ స్కూల్లో ఎలాంటి సిబ్బంది ఉన్నారో గలాంటి సిబ్బందే ఉండాలి. ప్రైవేట్ స్కూల్లో ఎన్ని రకాలైన సౌకర్యాలు ఉన్నాయో అన్ని రకాలైన సౌకర్యాలు ఇన్ని ఉండాలి. అవేం లేకుండా ఎందుకు విద్యార్థులు తగ్గుతాను, మనకు ఎందుకు రిజల్ట్స్ వస్తలేదు, మనం ఏం తక్కువ చేసినామంటే వీళ్ళకు ప్రైవేట్ టీచర్లకు మించి గవర్నమెంట్ టీచర్లకు శాలరీలు ఉంటాయి, కాదంటలేం. వాళ్ళకి శాలరీలు ఇస్తే కాదు కదా, స్కూల్ ఎట్లున్నది, స్కూల్ వాతావరణం ఎట్లున్నది, స్కూల్లో విద్యాబోధన ఎట్లున్నది, పిల్లలు ఏ రకమైన బట్టలు వేసుకొని వస్తున్నారు, పిల్లలలో చైతన్యం కలిగించడానికి కావచ్చు, తల్లిదండ్రుల్లో చైతన్యం కలిగించడానికి కావచ్చు, వాళ్ళలో మార్పు తీసుకురావడానికి కావచ్చు, కొత్తగా నువ్వు ఏం చేస్తున్నావు, కొత్తగా ఏం ప్రోగ్రామ్స్ చేపడుతున్నావు, అది కావాల్సింది. ఒట్టిగా శాలరీలు ఇచ్చుకుంటూ పోతాం మేము, స్కూళ్ళు బాగుపడాలంటే ఎందుకు బాగుపడతాయి? గ్రామీణ ప్రాంతాల్లో అంత కూలినాలు చేసుకునేటోళ్ళు,
వాళ్ళకి విద్య గురించి ఎక్కడ తెలుస్తుంది సరిగ్గా? ఇంకా ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలకు పంపే తల్లిదండ్రులకు చదువుకుంటే ఏమొస్తుంది అనేది తెలియదు. ఏదో వాడు ఏజ్ వచ్చింది కాబట్టి 4 సంవత్సరాలు వచ్చింది కాబట్టి తీసుకపోయి అక్కడ పడేసి వస్తారు. అది కాదు, కార్పొరేట్ స్కూల్ రేంజ్లో పిల్లలు తయారై రావాలి. కార్పొరేట్ స్కూల్ రేంజ్లో వాడు స్కూల్ రాగానే స్వర్గానికి వచ్చినట్టు కనబడాలి వానికి. మనం స్కూల్లోకి వచ్చినామని ఒక స్వర్గం లెక్క ఫీల్ కావాలి వాడు. కార్పొరేట్ స్కూల్స్ని చూడండి, ఒక టై, ఒక బెల్టు, షూ, సాక్సులు, వారానికి ఒకసారి ఏదో ఒక పండుగ లెక్క ఏదోటి పెడతారు వానికి. ఓ ఆటలు, కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇన్ని కండక్ట్ చేస్తారు. నీ అడ్డమైన స్కూళ్ళలో ఏం కండక్ట్ చేస్తాను? వాడు ఊసుగాళ్ళతోటి వస్తాడు, ఊసుగాళ్ళతోటి ఇంటికి పోతాడు. ఎందుకు వస్తానో ఎందుకు పోతానో వాళ్ళ తల్లిదండ్రులకు తెలియదు, వానికి కూడా తెలియదు. ఇక కార్పొరేట్ స్కూల్ పౌరర్ కనబడితే వాడిని వీడు చూసుకుంటే మనం అక్కర రాని వాళ్ళమేమో, వాడు బాగా ఈ దేశానికి అక్కడికచ్చేటోడేమో అనుకునే కాడికి వస్తుంది పరిస్థితి. దాన్ని తగ్గించండి.